కవితక్కకు ఇంకొన్ని బ్యాడ్ డేస్ తాపేటట్టు లేవుగా. మొన్నటి దాకా ఈడీ కస్టడీలో ఉన్న అక్కను ఇయాలనే జైలుకు దోలింది కోర్టు. 14 రోజుల రిమాండ్ వేసింది. ఇంకో దిక్కు వకీలు బెయిల్ కోసం పడరాని పాటలు పాడుతుండట పాపం. ఇంకా రాను రాను అక్క కథ ఏడు దాకా పోతుందో ఏమో. తెలంగాణ బతుకమ్మ కవితక్కకు ఏం గోసొచ్చి పాడైంది. కవితక్క అంటే పద్యం అనుకుంటిరా, మద్యమని అధికార పాటోలు ఎక్కిరిచ్చే కథ అవుతున్నది. లిక్కర్ స్కామ్ లా అక్క చేతికి కూడా మందు వాసన అంటింది కదా. మస్తు పైసలు ఎన్కేసిందన్న కారణంతో ఈడీఓలు అక్క మీద కేసు పెట్టిండ్రు. కవితక్కను బయటకు తెచ్చేతందుకు దేశంలోనే పెద్ద పేరు పోయిన వకీళ్లంతా సుప్రీంకోర్టులో పిటిషన్లేసి బెయిల్ కోసం తెగదనలాడుతుండ్రు. అయినా కోర్టులు సందు పెడతలేవు. ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజులు రిమాండ్ వేసి జైలుకు పంపింది. ఇక జైలుకు పోయేటప్పుడు అక్క మస్తు కాన్ఫిడెంట్ గా కనిపించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీలా ఎసొంటి తప్పు చేయలే, నన్ను తాత్కాలికంగా జైలుకు పంపొచ్చు, కడిగిన ముత్యం లెక్కనే మళ్ళా బయటకు వస్తా అని ఏలెత్తి చాటింది. మా ధైర్యాన్ని దెబ్బతీయలేరు, ఈ కేసు మనీ లాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు అని అనుకొచ్చింది. ఆల్రెడీ ఈ కేసులో ఒక నిందితుడు బీజేపీలో చేరిండు, ఇంకో నిందితుడు బీజేపీ టికెట్ ఆశిస్తున్నాడు, మూడో నిందితుడు ఎలక్టోరల్ బాండ్స్ లెక్క 50 కోట్లు ఇచ్చిండు. ఇంకెక్కడ కేసున్నది? ఇదొక తప్పుడు కేసు, ఖచ్చితంగా క్లీన్ గా బయటకు వస్తా అని ధీమాతో చెప్పుకొచ్చింది. తప్పు చేయకున్నా తప్పుడు కేసు పెట్టిండ్రట. బతుకమ్మ తప్ప అసలు అక్కకు లిక్కర్ అంటే ఏందోనే తెలియదట. లిక్కర్ పాలసీ అంటే ఏందో తెలియని కవితక్క మీద కేసు పెట్టిండ్రంటే ఖచ్చితంగా తప్పుడు కేసు అయి ఉంటదని అంటున్నారట కవితక్క గురించి తెలిసినోళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఇంతకు మునుపున్నట్టు లేదు, చాలా మారిపోయినట్టే అగుపిస్తుంది. ఇంతకు ముందు సొంత పార్టీనే సొంత లీడర్లు పొట్టు పొట్టు తిట్టినా ఏమనకపోతుండేది. కానీ ఇప్పుడు పార్టీకి వ్యతిరేకంగా ఎవ్వాలన్నా మాట్లాడితే అలా గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది. అట్లుంటది మళ్ళా. ఎవ్వలైనా గాని చెడు చెవుల చెప్పాలి, మంచి మందిలా చెప్పాలి అంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ లీడర్లు చూడుర్రి, మంచిని ఎవ్వరికి చెప్పకపోగా చెడునైతే మందిల మైక్ పట్టుకొని చెప్తుర్రట. అందుకే అట్లా పార్టీ స్టాండ్ కు అపోజిట్ లో పోతే అలా బతుకు బస్ స్టాండ్ అవుతుందని వార్నింగ్ ఇస్తున్నది పీసీసీ. మొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ రంజిత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని ఖర్గేకు కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ లేఖ రాసిండుగా. నిన్న వి హనుమంతరావు ప్రెస్ మీట్ పెట్టి సీఎం రేవంత్ రెడ్డి సార్ను తిట్టివోసిండు. ఇప్పటి సంది ఇంటి ముచ్చట్లు బయట ఇవ్వాలన్న మాట్లాడితే వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తప్పయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ అన్న వార్నింగ్ ఇచ్చిండు. ఇదంతా మంచిగానే ఉన్నది గాని మరి అంతకు ముందు గడికోపారి ప్రెస్ మీట్ పెట్టి జగ్గారెడ్డి సార్ అయితే పార్టీ లీడర్లను షీరిషిన్ తగ్గట్టేది. ఇక కోమటిరెడ్డి వెంకన్న బ్రదర్స్ అయితే పార్టీని తిట్టని తిట్లు లేవు. మరి వాళ్ళ మీద ఏం చర్యలు లేవా? బీసీ లీడర్లు మాట్లాడితేనే తప్పైందా? వాళ్ళకి లేని క్రమశిక్షణ చర్యలు బీసీ లీడర్లకే ఎందుకని ప్రశ్నిస్తున్నారట పార్టీలున్న బీసీ లీడర్లు. మరి అధిష్టానం మా మాటలు పట్టించుకోనప్పుడు మా గోసలు ఎవరికి చెప్పుకున్నాడు? బహిరంగంగా చెప్తానన్నా పిలిచి మాట్లాడతారేమో అనుకుంటే సీదా పీకేసే ఆలోచనలే చేస్తుండ్రా అని గరమైతుండ్రట.